ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరపబోతుంది. సినిమా ప్రమోషన్ లో ప్రభుత్వ నిధులు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని, మంత్రిగా ఉంటూ సినిమాలో నటిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గత నెల 19న పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ వాహనాలు, భద్రతా సిబ్బందిని సినిమా కార్యక్రమాలకు ఉపయోగించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు ఇవాళ విచారణ జరపబోతుంది. ఈ విషయంపై గత నెలలో హైకోర్టు ముందుకు వచ్చిన విచారణలో రాష్ట్ర హోంశాఖ ప్రభుత్వ న్యాయవాది జయంతి స్పందించారు. ఉప ముఖ్యమంత్రి వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై అభ్యంతరాన్ని తెలిపారు. వ్యాజ్యం పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప సిబిఐ, ఏసీబీ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పేర్లను కేసుల విచారణ జాబితాలో పేర్కొనకపోవడాన్ని తప్పుపట్టారు. వారి పేర్లను చేర్చాలని రిజిస్టర్ని ఆదేశిస్తూ విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు.